JavaScript loops. So you have learnt in C and Java various types of loop statements. What are they? Yes, no, do you remember? Do you remember those statements, loop statements? Yes. So write down JavaScript loops. Write today's date and then write down JavaScript loops. JavaScript loops. And then write down one by one: for loop, while loop, do loop, for in loop. For loop, while loop, do while, and then for hyphen in. Are you able to see all these loops in your on the screen? Yes, ma'am. Okay, write down. Once you write these four, you tell me. And you know pretty well that JavaScript loops are used to iterate the piece of code. If you want to repeatedly run a piece of code certain number of times or till a certain condition is reached, you will go for using loops. A theory concept you know. You are using in C and Java. Now you have to know its a syntax. Asfiya, mute your mobile. Now write on for loop. For loop syntax write on. And all of us uses for loop మా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి. మనం ఫర్ లూప్ రాసి ఏదైనా ప్రోగ్రామ్ రాయమంటే రాస్తాం, ఫర్ లూప్ సింటాక్స్ రాయమంటే రాయలేం. ఎందుకంటే ఫర్ లూప్ ఎందుకు థియరీ తెలుసు, ఎలా యూజ్ చేయాలో తెలుసు, బట్ సింటాక్స్ యు ఆర్ నాట్ లర్నింగ్ యాజ్ అ సింటాక్స్. సో చూడండి, ఫర్ సింటాక్స్ రాయమంటే ఏం రాస్తాం? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ అలా రాస్తాం, ఐ ప్లస్ ప్లస్ అని. దిస్ ఇస్ సింటాక్స్. ఫర్ విత్ ఇన్ పారాంథసిస్ రౌండ్ బ్రాకెట్స్ లోనే రాయాలి. ఇనీషియలైజేషన్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫర్ లూప్ లో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పార్ట్ లో ఇనీషియలైజేషన్ I is equal to 0, I is equal to 1, or otherwise if I is already defined prior to this code, ఈ స్టేట్మెంట్ కంటే ముందే మీరు ఇనీషియలైజ్ చేసుకొని ఉంటే దేర్ యూ విల్ రైట్ సింప్లీ I, బట్ ఇట్ స్టార్ట్స్ విత్ I వాల్యూ దేర్. ఓకే, సెమీకోలన్, కండిషన్, కండిషనల్ ఆపరేటర్స్ యూ యూస్ హియర్, ఎక్స్ప్రెషన్ అనైనా అంటాం, కండిషన్ ఇక్కడ, సెమీకోలన్, ఇంక్రిమెంట్, నాట్ ఓన్లీ ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని రాసుకోండి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. సింటాక్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, సింటాక్స్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ యూ రైట్ యూ టెల్ మీ. Have you written? Next. Next, no? సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. Open a notepad.
Here I am writing a script, JavaScript, HTML, body, script. Next I am closing script and then closing this body and then closing this HTML. మా ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. For variable is equal to for I is equal to 0, I less than 5, I plus writing document dot I అమ్మ ఎంపీసీఎస్ వాళ్ళకు చెప్పేటప్పుడే కదా ఒక్క నిమిషం if program dot for కదా ఇది for కదా సో వేర్ ఇస్ ఫర్ అమ్మ ఇక్కడ వాల్యూస్ వచ్చాయా 0 1 2 3 4 హ్యావ్ యూ సీన్ ద అవుట్పుట్ ఇక్కడ వేర్ కూడా అవసరం లేదు నేను అదే చూసాను ఫస్ట్ ఇనిషియలైజ్ చేద్దామా అని నాట్ రిక్వైర్డ్ డైరెక్ట్గా యూ కెన్ ఇనిషియలైజ్ హియర్ ఫార్ I ఈజ్ ఈక్వల్ టు 0 సమ్ వాల్యూ ఇక్కడ ఏమిస్తే అది అర్థమవుతోందమ్మా ఓకే ఆ రోజు ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ చేస్తుంటే ఎగ్జిక్యూట్ అవ్వలేదు డూ యూ రిమెంబర్ నేను మళ్ళీ నిన్న వీళ్ళకి చేసేటప్పుడు ఎల్పిసిఎస్ వాళ్ళకి చూసానమ్మా చూడండి ఎక్స్టర్నల్ జావా ప్రోగ్రామ్లో మెసేజ్ రాశాను యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ మెసేజ్ 1 అని నెక్స్ట్ ఎక్స్టర్నల్ జేఎస్ ఫైల్లో ఇలాగే ఇంక్లూడ్ చేశాను రన్ చేసి చూస్తే వి గాట్ అవుట్పుట్ ఇదిగోండి దిస్ ప్రోగ్రామ్ ఇట్ డెమాన్స్ట్రేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది వెల్కమ్ టు ఎంపీసీఎస్ స్టూడెంట్స్ అని ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఆ రోజు ఏదైనా ఒక క్యారెక్టర్ ఎక్కువ ప్రెస్ అయ్యి ఉండడము స్పేస్ పడడము అలా జరుగుతుంది గాట్ అవుట్పుట్ ఫర్ ఎక్స్టర్నల్ ఫైల్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ చూసారుగా ఇందాక అవుట్పుట్ ఓకే నా విల్ యూ రైట్ ద కోడ్ దీనికి రాసుకుంటారమ్మా ఫర్ లూప్కి వన్స్ యూ రైట్ యూ టెల్ మీ రాసుకున్నాక చెప్పండి దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ వైల్ కండిషన్ రైట్ డౌన్ ఫాస్ట్లీ Have you written? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాము అమ్మా చూడండి ఫర్ లూప్ అయితే ఇలా రాశాను ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తున్నాను వైల్ కండిషన్ అంటే ఫస్ట్ దేర్ షుడ్ బి సమ్ వేరియబుల్ వైల్ I am going to print values numbers from 0 to 5
వేరియబుల్ తర్వాత ఎలా రాయాలి? వైల్ కండిషన్ ఏంటమ్మా? వైల్ I is less than or equal to 5. 5 కూడా ప్రింట్ చేయాలంటే 5 రాయాలి, అదర్వైజ్ is equal to రాయాలి, అదర్వైజ్ is equal to not required. While document dot write I value here and then break for next line ఇలా రాసి లూప్ ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ రాసుకున్నాం. అదే నేను 5 డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలంటే I is equal to 5 రాసి I greater than or equal to 0 రాసి ఇక్కడ I మైనస్ మైనస్ రాస్తా. మీకు లాజిక్ తెలుస్తోంది కదా? ఓకే, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎస్ 0 1 2 3 4 5. ఓకే, write this program. అమ్మ నిన్న ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, అందరూ ఎగ్జిక్యూట్ చేశారా? లేదు కదా? ఎవ్రీవన్ మస్ట్ డూ ప్రోగ్రామ్స్. ఓన్లీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ అండ్ దే ఆర్ షోయింగ్ అవుట్పుట్. వాట్ అబౌట్ అదర్స్? And for Saturday, prepare for quiz. ఫస్ట్ 2 యూనిట్స్ థరోగా బిట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వీక్లో ఒక రోజు ఎగ్జామ్ రాదురు. ఈరోజు అసైన్మెంట్స్ అన్ని సబ్మిట్ చేసేయండి అమ్మా. హ్యావ్ యూ రిటన్ దిస్? So this is syntax now. Syntax for do. Are you all writing? So one or the other, keep answering. No. Yes, ma'am. Okay. So now here you see this program I change do. Do it has to print. Till when? While I is less than or equal to 5, it should keep on printing. So let me see the output. So you'll get same output. Let me change in order to see the difference. Yeah, got it? Okay, right. You should start with do, write this code, printing and then incrementing, and this should continue. This loop should iterate till this condition is satisfied.
Have you completed? Yes. Now, foreign I have not written here. You try that program also. Next, write on functions. Functions, JavaScript functions. Yeah. So JavaScript functions are used to perform operations. We can call JavaScript function many times to reuse the code. If you want to repeatedly do certain operations, you need not write that entire sequence of code. It's enough if you call that function which contains that code. So in order to reduce the size of the code and in order to reuse the code, you will use these functions. We keep the heading JavaScript functions. JavaScript functions. Now, only write on the first one. Ma? JavaScript functions, keep the heading and then write down. Have you written? So these there are two advantages of JavaScript functions. That is, write down only these 2 points: code reusability and less coding. Advantages of JavaScript function: code reusability and less coding. Only these 2 words you write on. You know this already. Next, syntax. ఇది కరెక్ట్గా రాసుకోండి. ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్ within parenthesis, that means within rounded brackets you should write arguments. If you have arguments you will write. If it is not taking any input arguments you don't write. So that is why include arg1, arg2, etc. within square brackets. Square brackets represent that it is optional and code to be executed. Have you written the syntax? No, ma'am. Right. Already we have used this function while writing script in head part and external JavaScript part. So ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది ఉంది ఫంక్షన్. నెక్స్ట్ ఇన్పుట్ లేకుండా చూసాం మనం. ఇదిగోండమ్మా, ఇది బాడీ సెక్షన్లోనే స్క్రిప్ట్ ఈజ్ రిటర్న్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్. ఫామ్ లేకుండా యూజ్ చేశారు. చూడండి ప్రోగ్రామ్. మీకు ఈ ప్రోగ్రామ్ ఐ హ్యావ్ ఆల్రెడీ కెప్ట్ ఇన్ గూగుల్ క్లాస్ రూమ్. ఐ థింక్ ఈ పీపీటీ అంతా పెట్టాను, మీరు ఒకసారి రెఫర్ చేయండి. HTML బాడీ స్క్రిప్ట్ బాడీ సెక్షన్లోనే యూ హ్యావ్ రిటర్న్ ఫంక్షన్ అండ్ ఇన్పుట్ టైప్ ఆన్ క్లిక్ మెసేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాల్.
అంటే వాల్యూ ముందు రాసే వాళ్ళం. సరే రాసి చూడండి. ఓకేనా? షల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సి. కాపీ మా ఇదిగోండి కాల్ ఫంక్షన్ అని క్లిక్ చేస్తే హలో దిస్ ఇస్ మెసేజ్ అని వచ్చింది. అదే రాదు కదా, ఇక్కడ రాశాను హలో దిస్ ఇస్ మెసేజ్ అని. నో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ హియర్. ఆన్ క్లిక్ మెసేజ్ వాల్యూ కాల్ ఫంక్షన్. ఓకేనా? ఇది వరకు నేను ఇది ముందు రాసి చెప్పాను. ఇప్పుడు ఆన్ క్లిక్ ఎటైనా రాయొచ్చు, ఏదర్ దిస్ ఆర్ దట్. బట్ ఈ ఫంక్షన్ కాల్ చేయడం కరెక్ట్ కాల్ చేయాలి. ఓకేనా? మనం ఇక్కడ వాల్యూలో ఏం రాస్తే ఆ బటన్ మీద అది కనిపిస్తుంది చూడండి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్, ఇక్కడ ఏమి ఆర్గ్యుమెంట్స్ తీసుకోవట్లేదు కదా, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్. విత్ ఆర్గ్యుమెంట్స్ లెట్ మీ షో ఎగ్జాంపుల్. ఇదిగోండి ఇక్కడ ఒక నంబర్కి క్యూబ్ కనుక్కుంటున్నాం. ఓకే, సో ఇందులో ఫామ్ ఇంక్లూడ్ చేశారు. ఇదిగోండి ఫంక్షన్ ఒకటి మారుద్దాం. Copy. Are all of you following me? Function. I am writing next within form. Let me not on click. Here it's calling function. So get cube. I am calling 5. అమ్మా అర్థమవుతుందా ఈ ప్రోగ్రామ్? ఒకసారి చూడండి. స్క్రిప్ట్లో ఫంక్షన్ రాశాను, తర్వాత ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఆన్ క్లిక్ గెట్ ఈ ఫంక్షన్ ని కాల్ చేశాను. ఇది నంబర్ తీసుకుంటుంది ఇన్పుట్గా. సో ఒక నంబర్ ఇచ్చాను, అలర్ట్ ఈ మెసేజ్ వస్తుంది. అలర్టే కాదు, ఇక్కడ మీరు డాక్యుమెంట్ డాట్ రైట్ కూడా రాయొచ్చు. కాల్ ఫంక్షన్ అని ఉంది. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి 125. ఎందుకు? అక్కడ నేను 5 ఇచ్చా కాబట్టి 125 వచ్చింది. ఇక్కడ చూడండి మారుద్దాం. చూసారా ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అలాగే వచ్చింది. ఒక నిమిషం పారాగ్రాఫ్ లాగా రాస్తా. Or otherwise, if I write within paragraph, this is not required. Yes, look here. The given number is 5. మనం దాన్ని క్లిక్ చేస్తే క్యూబ్ ఈజ్ 125. అనిపించిందమ్మా మీకు అవుట్పుట్? నేను అక్కడ అలర్ట్ రాయకుండా డాక్యుమెంట్ డాట్ రాశాను. మీకు ఫంక్షన్ని ఎలా యూజ్ చేయాలి విత్ ఇన్పుట్ పారామీటర్ అండ్ వితౌట్ అవుట్పుట్ పారామీటర్ ఐ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్. రాసుకోండి, మేక్ ఇట్ ఫాస్ట్. ఓన్లీ 5 minutes is there. Write down.
మా ఈ ప్రోగ్రామ్ రాసుకొని ఫంక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయండి. కోడ్ ఓన్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి రఫ్ నోట్బుక్లో దెన్ యూ ప్రాక్టీస్ ఇన్ యువర్ మొబైల్స్. విల్ యూ డూ? మా నేర్చుకుంటారా? నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా ఫంక్షన్స్ ఈరోజు? వెరీ సింపుల్ మా, మీరు రాసుకొని ఒకసారి చూడండి.